जड़चल्ला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी ने मीडिया कॉन्फ्रेंस में कहा कि पहली मरहला पंचायत इंतखाबात में बीआरएस और बीजेपी ने खुफिया गठजोड़ किया है, जबकि कांग्रेस ने अकेले मुकाबला करके निस्फ से जायद पंचायतें जीत ली। उन्होंने कहा कि इनके आबाई गांव रंगारेड्डीगुड़ा में बीआरएस उम्मीदवार को सिर्फ 13 वोट मिले। बीआरएस कायदीन को इन्हें तनकीद करने का कोई हक नहीं है। अनिरुद्ध रेड्डी ने बताया कि तरक्याती कामों पर करोड़ों खर्च किए गए, मगर बीआरएस कई जगह उम्मीदवार भी खड़ा न कर सकी और हमदर्दी हासिल करने के लिए ड्रामे करती रही। మీరు ఏమనుకోని మీరు మెసేజ్లు పెడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. నా గ్రామం రంగారెడ్డిగూడ గ్రామం. వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఎమ్మెల్యేగా, ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్స్లో మా అన్నని, దాని తర్వాత పున్నం వాళ్ళని, దాని తర్వాత మా అమ్మని కూడా గెలిపించారు. ఎంపీటీసీని కూడా కంటిన్యూస్గా గెలిపిస్తారు. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబడితే కూడా గెలిపించారు. మా అమ్మ గెలిచినప్పుడు అక్కడ విలాసాయక స్పాంజ్ ఐలాండ్ ఫ్యాక్టరీ క్లోజ్ చేపిస్తా అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ అప్పుడు నేను అపోజిషన్లో ఉన్నందుకు నేను గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్లో ఆ ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా కేసు నేను గెలవడం జరిగింది. కానీ ఆ ఫ్యాక్టరీ షిఫ్ట్ అయ్యేదానికి నారాయణపేటలో ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, కానీ ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఇంకా కాలేదు. కానీ నా గ్రామ ప్రజలు ఫ్యాక్టరీ బంద్ చేపించలేదని చెప్పి ఒకటి మనసులో పెట్టుకున్నారు. ఒకటి ఇంకోటి వేరే గ్రామాల్లో గుడి కట్టిస్తున్నారు, మన గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పి కూడా కొంచెం వాళ్ళకి మనసులో పెట్టుకున్నారు. కానీ నేను అదేం తప్పేం అనుకుంటలేను. నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను.